హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుషి టేల్స్. ఈరోజు ఆల్రెడీ వీడియో తమ్నేల్ చూశారు కదా, పన్నీర్ పుదీనా రైస్. దానికోసం అని చెప్పి మా మేడం మీదకి వచ్చానమాట. పుదీనాని కోసుకుందామని చెప్పి. మా మదర్ ఈ చెట్లన్నింటినీ పెంచుతున్నారు ఎప్పటి నుంచో. ఒక మినీ గార్డెన్ అని చెప్పుకోవచ్చు. మా ఇంటి మీద మేడ మీదే ఉన్నాయి అన్నీ. సో పుదీనా కోసుకోవడం కోసం అని వచ్చాము. ఫ్రెష్ పుదీనా అనమాట ఇది. అండ్ ప్రాసెస్కి వచ్చేసరికి ఆల్రెడీ రైస్ని 3 cups సోక్ చేసి పెట్టామన్నమాట. సో ఇక్కడ అంతా ప్రాసెస్ అని ఆల్రెడీ టమాటోస్, ఆనియన్స్, పుదీనా వీటన్నిటిని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ తయారు చేస్తున్నాము. అండ్ సమ్ కొరియాండర్, క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత మిక్సీలో బాగా పేస్ట్ మొత్తం గ్రైండ్ బాగా అవ్వాలి. ఆ తర్వాత ఆనియన్స్, టమాటోస్ కట్ చేసుకుంటున్నాము. తర్వాత పన్నీర్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా కొంచెం రోస్ట్ చేసుకొని, అంటే ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా పన్నీర్, గడ్డగా ఉంటుంది. సో కొంచెం మెత్తపడేటట్టుగా చూసుకొని ఆ తర్వాత మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొన్ని బిర్యానీ లీఫ్, జీరా అండ్ ఈ వీడియోలో చూపించినట్టుగా సమ్ అదర్ స్పైసెస్ అన్నీ వేసుకొని తర్వాత గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. అండ్ దెన్ ఆనియన్స్ కూడా వేసుకొని అది ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ వీడియోలో మేమైతే నెయ్యి వేసుకుంటాం అన్నమాట. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాము, కొంచెం టేస్ట్ మంచిగా రావడం కోసం. అండ్ ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత టమాటోస్, కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మా మదర్ హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ తయారు చేస్తుంది. అదే బయట ఏమి యూజ్ చేయము, అదే మిక్స్ చేసుకుంటున్నాం. అండ్ ఆల్రెడీ ముందు పన్నీర్ రోస్ట్ చేసుకున్నాం కూడా, అది కూడా అన్నీ వేసి మిక్స్ చేసుకొని 1 స్పూన్ కర్డ్ కూడా వేసుకోవాలి. అండ్ దెన్ వీ హ్యావ్ టు యాడ్ చిల్లీ పౌడర్. ఆ తర్వాత ఆల్రెడీ సోక్ చేసుకున్న రైస్లో ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొని బాగా తర్వాత మూత పెట్టుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి. అండ్ దెన్ సాల్ట్ వేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. మన టేస్ట్ ప్రకారం సాల్ట్ కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. అంతే, పన్నీర్ పుదీనా రైస్ రెడీ. మన ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.